రైతు భరోసా కేంద్రంలో డిఎస్సి ద్వారా ఎంపికైన టీఏ, డిఈఓ, హెల్పర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రైతు భరోసా కేంద్రం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నారాయణపురంలో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచార్య ఆధ్వర్యంలో ఈ అవార్డు బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు చేతుల మీదుగా అర్చకులు విజయ జనార్దనాచార్యులు అవార్డుతో పాటు మెడల్స్ జ్ఞాపిక ప్రదానం చేశారు. అనంతరం ఆయన ఘనంగా సన్మానించారు. అలాగే పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈవోన్ నున్నా శ్రీరాములు, సిబ్బంది చిన్న సత్యనారాయణ, పుర ప్రముఖులు కంచర్ల రాంబాబు, విజయ జనార్దనాచార్యులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. మిగిలిన సంవత్సరం పొడికి మేము ఖాళీగా ఉంటున్నామండి. మాకు ఉద్యోగ భద్రత గురించి పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవడానికి మేము వచ్చామండి. అయితే మాకు ఈ ఉద్యోగాల మీద ఆధారపడి వికలాంగులు, వితంతువులు, మహిళలు ఉన్నామండి. మాకు ఏంటంటే 2 నెలలు, సంవత్సరంకి 2 నెలలు ఉండి మిగిలిన నెలలు మేము వేరే వాటికి వెళ్ళలేకపోతున్నామండి. ఆర్థికంగా కూడా చాలా నష్టపోతున్నామండి. మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మాకు ఉద్యోగాలు రాకపోతే మేము చదువుకుని మా చదువు అంతా వృధా అయిపోద్దండి. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మేము అందరం కూడా చాలా చదువుకుని నష్టపోతున్నామండి. మా గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు సీఎం గారు మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని, మాకు సంవత్సరం పొడికి ఉద్యోగం ఉండేలా చేస్తారని ఆయన ప్రాధాన్యపడుతున్నాం.